తీసి దాచుకోరా? అరే అవే తీసి బయట పెట్టండి. అమ్మ ఒంటి మీద ఉన్న బంగారం ఆడపిల్లకే చెందాలి. ఈ ఇంటి బరువు బాధ్యతలు మోసేది కొడుక ఉన్న పొరను కుట్ర నగా నట్రా దోసుకెళ్ళేది కూతురునా? కన్న తల్లి కష్ట సుఖాలు ఏనాడు పంచుకున్న పాపాను పోలేదు. కంచం నుంచి మంచం దాకా పెట్టి పెట్టని పీకు తెలియదు. పండక్కి పంపానికి ర్యాంక్ మీద గుంజుకుపోలేదు. ఈవిడ పుట్టిన సొమ్మే ఆగని నంగరాచండి. టీవీ, దివాకర్లు, డైనింగ్ టేబుల్, సోఫా సెట్ ఇవన్నీ బండి సామాను నీ చెమట వచ్చి సంపాదించావా? నీలాగా కన్న వాళ్ళని కష్టపెట్టలేదే. వాళ్ళ ముచ్చట పడి నాకు కొనిచ్చాయి. అమ్మ నాకు అడగరా మాత్రం పెట్టించుకోరా? ఆయన కూతురు అంతా చేసేదేనే. మీ అమ్మ బాబుల కన్నా మా అమ్మ బాబులు ఎక్కువ మురిపుగానే చూసుకున్నారు. ఈ ఇంటికి ఒక్కగా కళ్ళు ముసలమ్మకి నేనంటే ఎంత ప్రాణం, ఎంత ప్రాణం. పండగకి వచ్చినప్పుడు ఎంత మర్యాదలు చేసేదండి. మురి పాల అల్లుడి గారు, ముద్దుల కూతురు గారు. ఈ కూతురు గారు తనని ఎంత మాత్రం పువ్వులో పెట్టి చూస్తుంది లోకానికి తెలియదు. ఊరు గారి ఊళ్ళో ఉద్యోగం చేస్తూ అప్పుల్లో మునిగి తీరుతున్నాం. సునామీలాగా అమ్మ చావు ఖర్చు ఒడ్డించి మీద పడింది. ఆ ఉన్న బంగారం కాస్త ఎవరికిచ్చి మనం బొచ్చెత్తుకొని పోవాలా? ఆడబిడ్డంట నాకు అన్ని దిగేసి పంపాలంట. ఎంత ఆశ, ఎంత ఆశ దీనికి. మొగుడు పిల్ల లేకపోతే దెయ్యంలో ఎలా మీద పడిపోతున్నారు చూడు. ఇగో ఆడపిల్ల నేర్పించిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. నా ఊస తగిలి ఇంకా ఆశను అయిపోతావా? సర్వనాశనం అయిపోతారంటే ఎవరి నాశనం వాళ్ళ వెంటే ఉంటుంది. మీ సొమ్ము మేము తింటే మేము నాశనం అవుతాం. మా సొమ్ము మీరు తింటే మీరే నాశనం అవుతాం. నాశనం అయింది నువ్వే నాశనం ఎక్కువగా మాట్లాడితే మీరు అసలు మనుషులే రాని అసలు 24 గంటలు కూడా కాలేదు. చాలు రాత్రైన ఇంట్లో సొమ్ముల కోసం కుక్కల్లా కాట్లాడుకుంటున్నారు. తెచ్చే మీ పట్టగల పాడుగా ఆ పెద్ద కర్మ వరకని ఓపి పట్టలేరా? ఆ కర్మకాండ అయ్యాక పంచాయతీ పెట్టుకొని పెద్దలు తెలుస్తారు. ఈలోగా ఎవరైనా మాట్లాడితే మరి అది కూడదు. బంగారం లాంటి మనిషి పోయినందుకు ఏడవకుండా మంచి ఇంటి మీద బంగారం కోసం పెడుతున్నారు ఏందబ్బా? ఇంట్లో సరే ఇవన్నీ త్వరగా తెలుసుకున్నాం కానీ ముందు అందరూ అన్నది అంత పైన అలాంటి అందరూ పోతే తందా ఆ నీళ్ళల్లోకి దిగబడి దక్షిణముఖంగా నిలబడిన ఆయన శుక్లాం భరతరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే యావదస్తి మనుష్యానాం గంగాతో తిష్టతి తావత్ వర్ష సహస్రాణం స్వర్గలోకే మహీయతే. నాయన మీ తల్లిగారిని మనసులో తలుచుకొని ఆ అస్థికల్ని తల మీదుగా వెనక్కి విసురు నాయన. తస్మాత్ శివమేచ్ఛ ఆత్మశాంతిం ప్రియశ్చమే గో భూ తిల హిరణ్య ఆజ్య వాసు దానం లవణం దశదానం ప్రకీర్తిత. నాయన ఈ పద్దానాలతో మీ తల్లిగారి కర్మకాండ పూర్తయింది. చాలా ఘనంగా మీ తల్లిగారి కర్మకాండ జరిపించారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. నాయన నేను వెళ్ళొస్తానైనా. నా బాధ నీ కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను చెప్పు. మా నాన్న బ్రతుకుంటే వాళ్ళ ఆటలు సాగేవా? అదేం మాట అమ్మా, మీ నాన్న లేకపోతే మాత్రమే మేమందరం లేవు. వాళ్ళు ఏమైనా దొంగ నాటకాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? వాళ్ళ సంగతి తేలుతాం. ఆ నమ్మకం ఉండబట్టే బాబాయ్ నా కడుపుల బాధ నీకు చెప్పుకుంటున్నాను. 2 ఏళ్ల కిందటి మాట. అమ్మకు నంతగా ఉందంటేను పురుకులు పరిధి మీద వచ్చేస్తాను నేను. నువ్వు పోయాక నీ ఒంటి మీద నగలు నాకు అమ్మ వాళ్ళు ఇవ్వడానికి కిరికిరి చేస్తారు. నీ చేతనే ఆ నగలు నాకు ఇవ్వరాదమ్మా అని అడిగా. ఆడపిల్లవి నేను చేస్తే ఏడ్చేదాన్ని వినిపే. ఆ నగలు నీకేదమ్మా, కాకపోతే మీ నాన్న ఎంతో ముచ్చట పడి చేయించుకున్న నగలు నేను చచ్చే వరకు నా ఒంటి మీద ఉంది నీవే అమ్మా అని చెప్పిందమ్మ. అబ్బా దానికి సాక్షి కోరుకున్నట్టుగానే ప్రాణం పోయేంత వరకైనా అమ్మ ఒంటి మీద నగలు ఉండదిచ్చారా? ఆహా, ప్రాణం పోకముందు ఆ నగలు తీసి గుడ్డు చొప్పులు కాకుండా దాచిపెట్టారు బాబాయ్. గుడ్డు మీద బట్టలు వీళ్ళు పుట్టించారు పేరు 2 ఎకరాలు కొనిచ్చారన్న మాటే కానీ దాని మీద ఆదాయం ఏ పాట వస్తుందో నీకు తెలియదా బాబాయ్? తోడ పుట్టినాను కదా ఈ దారాచి కానీ ఓడి కడతాడా?
డబ్బుల కాడికి వచ్చేటప్పటికి అన్నదమ్ములు లేరు, అప్పచెల్లెలు లేరు, కత్తులు నూరుకుంటున్నారయ్యా. ఒక్క విషయం అడుగుతా చెప్పు. తల్లి సొత్తుకి కూతురు ఆశపడ్డావు, దురాశ కానీ దుర్మార్గంగా అవుతుందంటావా? మొత్తం సీతమ్మకు పోయినప్పుడు ఆవిడ ఒంటి మీద ఉన్న 4 కేజీల బంగారం కూతుళ్ళు ఇద్దరు తూకం వేసుకుని చేసాక మంచుకోవాలా? మా అన్న అంటాడు కదా సుబ్బారావు, నోరు మీద పేడ అంతంటే అలా ఉండాలి. ఆ కూతురు మాత్రం తల్లికి ఏం తక్కువ చేశారమ్మా. మన తల్లిని కలకాలం ఊళ్ళో వాళ్ళందరూ జ్ఞాపకం పెట్టుకోవాలని ఒక లారీ స్టీల్ సామాన్ తీసుకొచ్చి వ్యక్తి గడపకి పరిస్థితి. పంచుకేం చేస్తారు బాబాయ్? లక్షల కొద్ది తల్లి సొద్దు ఓటాలు ఎక్కువ పంచుకున్నారు, సగం ఊరి మీద పంచారు. ఈ మొదల సభలు నన్ను వాళ్ళేనా? వాళ్ళు కాసులు తీసుకుంటే ఒక్క కాసైన ఊరి మీద వచ్చులు పొందినా చెప్పు. పంచకేళ్ళమ్మా, చిన్నప్పటి నుంచి నీ సంగతి నాకు తెలియపోతే కదా. కడుపు తీసుకుంటే ప్రాణం ఎదవడుతుంది. ఇవన్నీ ఎన్ని కడుపులో దాచుకున్నారు బాబాయ్? నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, బంగారంతో కలవడానికి చూసామని ఎట్లా? వాళ్ళు ఎంత ముద్దుగా మురిపెంగా చూస్తున్నావు బాబాయ్. ఆయన ఆడపిల్లన్నా పుడితే నీలాంటి మనసున్న మానవ ఇంట్లో పుట్టాలా, అనుభవించాలా? అదేమాటమ్మా, నా ఇంట్లో పుడితేనే ఇంకొక ఇంట్లో పుడితేనేమో ఒక ఆడకూతురికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ మురుకునే ప్రసక్తే లేదమ్మా. అది ఆ మాట మీద ఉంది బాబాయ్. భీష్ముడు అంతటి వాడు నువ్వు కానీ మా ముడుతుంటే మా మీద ఏమో అవుతుందా? మా అన్న వదలు అట్లా సాగుతాయే. నువ్వేం భయపడబాకమ్మాయి, రేపు పంచాయతీలో వాళ్ళ సంగతి తేల్చి ఆ నగలు మొత్తం నీకు ఇప్పించే పూచి నాది. అది ఆ మాట మీద ఉంది బాబాయ్. తప్పకుండా. నాది నష్టలాగే ఉంటుంది. ఇట్లాగే చేతులు ముట్టుకొని కూర్చుంటే కొంపలు అంటుకుంటాయి. నన్ను ఏం చేయమంటావు? ఇల్లు గర్వమంటావు, లేకపోతే ఉన్నాను పొడి చేయమంటావా? మహా కోటిగాడు ఒళ్ళు రాత్రి రోజుగా ఉంటే వాగేట్లాగా ఇప్పుడు నేనేమన్నా అంత నచ్చిపోతున్నావు? ఇప్పుడు ఎందుకు అడగటం? నేనేమన్నాను? నా కోసమే ఏడుస్తున్నా, నగరాన్ని తినేసిపోదామని ఏడుస్తున్నా. మీకోసం మన పిల్లల కోసం కదా. 40 సంవత్సరాల బంగారు నందన చెడు ప్లేట్చి మాయ మాట చెప్పి మొత్తం దోచుకోవాలని చూస్తుంది. ఏ దాని కష్టార్జితమా? నీ నాన్న కష్టార్జితం, నీకు హక్కు లేదు. నన్ను ఏం చేయమంటావే? గోడ పుట్టింది అయిపోయి పోయి పైన పడి కొట్టమంటావు? అది మాత్రం కొట్టిందా? దాని మాటలతో అందరినీ మెప్పిస్తుంది. రేపు పంచాయతీలో దాని పక్షాన్ని మాట్లాడడానికి రంగు మాయని మంచి చేసుకుంటుందట. మన పక్షాన్ని మాట్లాడడానికి మనం ఒక్కరినైనా మంచి చేసుకోవాలా లేదా? సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వేం చేయదు, ఎదిగిస్తూ మామయ్య ఇస్తాడు. మాట్లాడు. నువ్వు తప్పు చేసావా? సరే, నేను మాట్లాడితే బాగుండదు కానీ అదేదో నువ్వే మాట్లాడు. వస్తాడు బాబాయ్, రండి. ఏంటమ్మా రమ్మని కబురు చేసావు? అక్కడ అందరూ భోజనానికి కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను అనుకున్నా. ఈ లోపు నీ కబురు వచ్చింది, వచ్చాను. ఏముంది మామయ్య, ఆయన చూస్తే బొత్తిగా నోట్లో నాలుగులేదు మనిషి. మా ఆడబడుచు ఎంత నోరు వేసుకొని మాట్లాడుతున్నాడు. బంగారు మూట కోసం వచ్చినట్టుంది కానీ తల్లి చావు కోసం వచ్చినట్లేదు. ఆ తప్పగా ప్రభులాగా మీరు చూస్తూనే ఉన్నాగా మామయ్య. చూడకే, తల్లి చుట్టూ మీద కూతురు కాసులకు దోహదాలు. తల్లి చనిపోయాక బంగారం కూతురికి ఇచ్చే అనవాయితీ లేకపోలేదు. కడుపులో పుట్టినంత మాత్రాన కూతురు లెక్క ఆ తల్లి సొత్తు కోసం ఆశపడే మనిషి తల్లి బాగోగులు కాస్త చూడాలి అక్కర్లేదా? ముసలావిని హాస్పిటల్ చేర్చి 10 రోజులైంది. రోజు కబురు మీద కబురు పంపుతూనే ఉన్నా. వచ్చిందా? ముసలావిడి కాపు చెవిన పడేదాకా రాలేదు. మందులు కానీ టెస్ట్ కానీ వాటి కానీ ఈటి కానీ వేలకు వేలయ్యాయి. ముసలావిడ వచ్చా దొడ్డించుకో ఈ చేతులతో ఎత్తుకోలేదు. కూతురని చెప్పుకోగానే సరే వాళ్ళ తల్లిని బాగా చూసుకోవద్దు. ఇల్లు ఒళ్ళు పొల చేసుకునే దేవుడు సొత్తు దోసుకెళ్ళేది అదా మామయ్య. కూతురు అన్నాక తల్లికి ఉడిగాలు చేయాలి, చెయ్యి చాపకుండానే చేతిలో పెట్టించుకోవాలి. అదే గౌరవం. చావంటే ఎంత ఖర్చు వచ్చిందన్న మాటే గాని ఒక్క రూపాయి చేత పట్టుకొచ్చిందా? తల్లి జ్ఞాపకార్థం ఏ చెంబో గ్లాసో ప్లేటో పంచుకోలేని కూతుళ్ళు ఉన్నారో ఈ రోజుల్లో. లోపించడం కాకపోతే అంత లేక చేస్తున్నారా మామయ్య వాళ్ళు? నీకు ఉందిగా కూతురు, ఇలాంటిదేనా? రామ బంగారం కాదు, తల్లికి ఒళ్ళెచ్చబడిందని తెలిస్తే చాలు ఆగ మేఘాల మీద వచ్చి పడుతుందా. అయినా ప్రేమ మనుషుల మీద ఉండాలి కానీ డబ్బు మీద కట్టమ్మా. మంచి మాట అన్నారు, కానీ యావంతా డబ్బు మీదే. ఈ 4 రోజుల నుంచి ఎక్కడి గడపలేదు. మా మీద దొంగ పేరు దొంగ బద్దాలు చెప్పడం ఊరంతా మమ్మల్ని అల్లరి చేస్తుంది మామయ్య. నోటితో గడిపించేసి రేపు పంచాయతీలో మీలాంటి పెద్ద మనుషులు నోరు ఎత్తకుండా చేయాలని ఇంట్రెస్తుంది. పిల్లదాని మాటలకని చచ్చిపోతామా ఏంటి? ఎన్ని పంచాయతీలు చేయట్లేదు, ఎందరు నోటు కట్టడి చేయట్లేదు. రేపు చూస్తారు కదా. మీరున్నారనే ధైర్యంతోనే ఉన్నాం మామయ్య. కమలా, నువ్వేం భయపడబాకు. బాబాయ్ మాటలు ఎదురు చెప్పేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఇదిగో బాబాయ్, ఆలస్యం అయిపోయింది, వచ్చేద్దాం లేవండి. పదండి మామయ్య.
ఎవరు కనపట్లేదా? ఏమైపోయేది? ఓ రావన్నా, ఏం చేస్తున్నావు? కబుర్ చేసావా? నేను కబుర్ చేసేది అందరూ వస్తేనా? మరి అట్టేసా కూర్చోండి. చాలా మంది బయట కూర్చుంటారులే పంచులో. వాళ్ళ సంగతి చూడుకో. వస్తున్నాడు. ఏది మళ్ళీ మీరు మీటింగ్ పెట్టారు? రండి బాబా. కూర్చో బాబాయ్. ఎవరన్నా రావలేదు, ఏందో చూడు. కాదు ఏమన్నా అంటే అన్నా ఉంటావు కానీ అసలు ఎందుకు ప్రెసిడెంట్ తర్వాత కన్నడ వస్తే ప్రెసిడెంట్ ఎందుకు అవుతాడు? ప్రెసిడెంట్ వచ్చే లోపు తలంలో ఖర్చు చదువుతాడన్నా రావన్నా. ఏది 10 నాటుకోళ్ళు అన్నా 7 బాటిలతో ముగిద్దామంటే నా కొడుకు 7 మొక్కలు పెట్టాడు. 7 ఫుల్ బాటిల్సా? పెద్దకి సంవత్సరానికి మన డ్రింకింగ్ కెపాసిటీ పెరిగిపోయింది బాబాయ్. పెద్దు ఆ మేర బిగించేస్తారు. ఊళ్ళో దుమ్ము కదా కమ్ముగా తాగుతున్నాడు. ఆ 7 బాటిల్స్ ముగిస్తాయి. కరెంట్ కాడి మందులు వచ్చిందిలో ఈ బాలేంద్ర మా రోజుల్లో ఎన్ని అరగండి. సర్లే తలట్లో లెక్కేటో తెలుసు. ఇంకా 8 బాటిల్స్ 8,000 44,000 10 నాటుకోళ్ళు. థమ్సప్లు టచ్చింగ్లు అన్నీ ఉన్నాయిగా. అన్నీ పోను మొత్తం కలిపి 6,990 రూపీస్. నాకు ఎంత ఇచ్చావు? 7,000 రూపీస్. 10 రూపీస్. అరే చిల్లర కూడా రూపాయికి లెక్క పక్కగా ఉంటేనే మనిషికి లింక్ చెట్టు ఉండదు. అయిందా ప్రెసిడెంట్ ఎవరిని పంపా? అదే ఏం నేను తాలిచ్చుకొని ఆయన రావాలా, పంచాయతీ కట్టాలా, తీర్పు చెప్పాలా? ఏమేరయ్యారా ఇవాళ ఏ వేరైనా సరే ఈ ఇంట్లో పంచాయతీ అయిన తర్వాతే మనం పైసలు. ఆ ముసలివాడు ఎడదా కూర్చోడు చూడుకో. బాబా ఏం బాగున్నావా? అవును, రత్నం ఉండే, వెంకటేశ్వర్లు ఉండే, ఇద్దరికి కావాల్సిన వాడు నువ్వు ఉంటివి. మరి మీరంతా తేల్చలేంత పెద్ద గొడవే ఉందయ్యా. శంకులోకి వస్తే కదా తీర్థం, ఊరికి పెద్దవాడికి. సర్లే అబ్బాయి రాఘవ, కార్యక్రమం సక్రమంగా జరిపేట్టే కదా? మీరందరూ తలా చేయబట్టి ఏ ఒడుదుడుకు లేకుండా జరిగిపోయిందండి. సరే ఇక విషయానికి వద్దాం. అదే దాంట్లో బాబా ఉండవలసినంతా ఉన్నట్టు కదా? నువ్వు వచ్చినా ఇంకెవరు అంతా ఉన్నారే, ఈ పంచాయతీ మొదలెట్టు. తగిపొడిగా విషయం అంతా మన వెంకటేశ్వరు నాకు చెప్పాడు. ఇదేమంత పెద్ద గొడవ కాదు, అదే పనిగా నానబెట్టడానికి బారెడు పొడుగును రాగం తీసి వేడంత పాట పాడినట్టు కాకుండా దీన్ని త్వరగా తెచ్చారు. ఇది ఆ ఊరు వాళ్ళకి ఈ ఊరు తగ్గదు, ఇది ఆ వీధి వాళ్ళకి ఈ వీధి వాళ్ళకి తగ్గదు, ఇది ఒక వీధిలో పక్క పక్కన వాళ్ళ మధ్య తగాదా, అంతకంటే కాదు. ఒక ఇంట్లో ఒక తల్లి కడుపును పుట్టిన అన్న చెల్లెళ్ళ మధ్య తగాదా. ఎలాగోలా మనసు పెట్టి సర్దుబాటు చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా నగుబాటు సిద్ధపడ్డారు. కొద్దిపాటి నగల కోసం పగలు పెంచుకున్నారు. నలుగురు నోళ్లలో పడ్డారు. పంచాయతీ పెట్టిస్తున్నారు. వీళ్ళ వాదన వినాలి, న్యాయం ఎవరు పక్షాన ఉందో నీకు తెచ్చాలి. అంతేగా చంద్రయ్య? అంతే అంతే. సాగు వాసనైన పోయిన ఇంట్లో సొమ్ముల కోసం తగ్గులు పోయిన మనిషి కోసం వేడవకుండా సొమ్ముల కోసం పెట్టారు. ఒకరినొకరు తిట్టుకున్నారు, శాపనార్థాలు పెట్టుకున్నారు. కన్నీటికి బదులు కళ్ళతో నిప్పులు చేసుకున్నారు. రే రాఘవ, సరోజ, మీకు నేను చెప్పేది ఒకటే, డబ్బు శాశ్వతం కాదు. గతవ సొమ్ముల కోసం మీ మధ్యనున్న బంధాలను తెలుసుకోవద్దు. మీ మేలుకోరే మేనమామగా ఇది నా మనసులో అన్నమాట. ఆ తర్వాత మీ ఇష్టం. సరోజ నా చెల్లెలే, నా తోడబుట్టిందే, కాదంటూలే. అది అమ్మ మీద సొమ్ముల కోసం ఎంత ఆశపడిందో, ఎంత అమానుషంగా ప్రవర్తించిందో మీకు తెలియదు. అమ్మకు ప్రాణం బాగోకపోతే అప్పుడెప్పుడో చూడటానికి వచ్చి ఎలాగూ చస్తావు కదా, ఆ నగలివ్వు అంది. సొమ్ముల కోసం అమ్మ చావు కాదు, ఏది కళ్ళతో ఎదురు చూసిందే. నేనేమో అమ్మ చావు కోరాను, నువ్వేమో నూరేళ్ళు బతికించాలని చూసావు. అందుకే కాదు, అమ్మ ఒంటి మీద ఉన్న బంగారం తీసి రెండో కంటికి తెలియకుండా దాచిపెట్టారు.
అమ్మ చావు గడిచిన మంచోళ్ళు మీరు, అమ్మ సొత్తు గడిచిన చెడ్డదాన్ని నేను. చెప్తే నమ్మేటట్టున్నానండి. అమ్మాయి సరోజ, ఆ నగల గురించి మీరు ఇంత పట్టుబడుతున్నారు కదా, ముసలమ్మకు జబ్బు చేసినప్పుడు మీరేమన్నా ఆదుకున్నారా? అట్లా పెట్టండి దానికి గట్టి. గట్టి తినవలసిన వాళ్ళు ఎవరో పెద్ద మనుషులు తెలుస్తారు. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పమ్మాయి. అమ్మని చూసినంత కాలం చూశానండి. ఆడపిల్లని ఎలకాలం చేయడానికి ఎక్కడ కుదురుతుంది చెప్పండి. పెద్దలు ఆశలు అనుభవించేది కొడుకులే కాబట్టి సాయం చేసిన సేవ చేసిన కొడుకులే బాధ్యత. అలాంటప్పుడు ఆ నగలు నీకెందుకు ఇవ్వాలి? ఎంతకాలం తల్లి మంచి చెడ్డలు చూసింది రాఘవ. అవును, తల్లి జబ్బును పడితే హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయించింది రాఘవ. తల్లిని కర్మకాండల ఖర్చు భరాయించింది రాఘవ. తల్లిదండ్రులని కొన్నాళ్ళకు నుంచి తప్పించేవాడిని కొడుకు అంటారు. ఆ కొడుకు దాకా నగలు నీకెందుకు ఇవ్వాలి? భలే ఓడివే. తల్లి ఒంటి మీద ఉన్న సొమ్ముకి ఆడపిల్లకే హక్కు ఉంటుంది. ఆ తల్లి మంచంలో పడితే సేవ చేసేది కూతుళ్ళు, చస్తే బోరున ఏడ్చేది కూతుళ్ళు. వాళ్ళు ఏడ్చినందుకైనా వాళ్ళ సొమ్ములు వాళ్ళకి దక్కడం న్యాయం అండి. ఆహా, పోయినప్పుడు ఏడ్చినందుకు కూతుళ్లకు కిరాయి కట్టేవారా? అది ఆ సొమ్ముల కోసం ఏడ్చిందేమో. ఆ మాటకు వస్తే దానికంటే నేను ఎక్కువ ఏడ్చాను. నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏడ్చారు. మరి వాళ్ళందరూ చెప్పేవాలి. నాదేమో దొంగి అడుపు, నీదేమో నిజమైన అడుపా? అమ్మాయి, ఎవరు ఎట్లా ఇచ్చారో ఎవరు ఎందుకు ఇచ్చారో తెలుసాను కదమ్మా మేము కూర్చుంది. తిట్లు తిప్పుకోవడంలో కాసేపు ఆపండి. మన పూర్వీకులు బాగా ఆలోచించే ముసలితనంలో ఆడవాళ్ళ ఒంటి మీద కొంత బంగారం ఉండాలన్నారు. దానికోసమైనా తల్లిని బాగా చూస్తారని, ఏడుపు రాకుండా నలుగురు కోసమైనా ఏడుస్తారని వాళ్ళ ఉద్దేశం. సరే ఇవన్నీ కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. రాఘవరావు, నువ్వు చదువుకున్నాడు, మీ బావ చదువుకున్నాడే, పెద్దోళ్ళు చెప్పినట్టేనన్నా. మా చెల్లెలకి బావకి నేను ముందే చెప్పాను. ఆ మాటే ఇప్పుడు చెప్తున్నాను. నా ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంటే నేను ఆ సొమ్ముల కోసం ఆశపడేవాడే కాదు. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు వేలకు వేలు ఖర్చు చేశాను. అమ్మ చావు తప్పు మరింత పెరిగిపోయింది. పైగా ఆడపిల్ల భరించాల్సిన తలట్లు ఖర్చుకి నా పైన వేసింది. ఇక భరించే శక్తి నాకు లేదు. మేము మాత్రం ఇక్కడ డబ్బులు కుప్పలు కుప్పలు